తీసుకురావడమే కాదు, దాన్ని తెచ్చి నిజమేందో అబద్ధమేందో తేలుస్తాను. నాకు అదే కావాలి ఇంద్రాణి. సునంద వచ్చినదంటే బయటపడతాది ఎవరు మంచో ఎవరు చెడో. చూసుకుందాం నీలాంబరి, చూసుకుందాం. పద సాంబరెడ్డి. సిరి రాదురా, తను రావాలనుకున్నా వాళ్ళు రానివ్వరు. సిరి కోసం పిచ్చోళ్ళ ఎదురు చూస్తూ నీ జీవితం పాడు చేసుకునే కంటే సింధుని పెళ్లి చేసుకుని హాయిగా ఉండు అంది. ఆ మాటకు కోపం వచ్చిన నాన్న తొందరపడ్డారు. అసలు అసలు నా వల్లే కదా అత్తయ్య నాన్న అమ్మను కొట్టాల్సి వచ్చింది. నేను సిరి కోసం బాధపడుతూ ఉంటే అమ్మ నా కోసం బాధపడుతుంది. అమ్మ బాధలో కూడా న్యాయం ఉంది కదా అత్తయ్య. కొడుకు జీవితం నాశనం అవుతుంటే ఏ తల్లి మాత్రం తట్టుకోగలుగుతుంది చెప్పు? మీ అమ్మ సరైన నిర్ణయం తీసుకుంటా ఉండాది. ఆవిడ చెప్పినట్టే ఆ సింధుని పెళ్లి చేసుకొని హాయిగా కాపురం చేసుకో, సుఖపడతావు. అత్తమ్మా, ఏ నీ అల్లుడు ఇంకో అమ్మాయికి మొగుడవుతాడేమోనని బాధగా ఉండాదా? ఎప్పటికైనా జరగాల్సిందే. అదేదో తొందరగా జరిగితే వాళ్ళకి మనకి ఏ బాధ ఉండదు. అసలు నువ్వు మనిషివేనా? బాధలో ఉన్న మనిషిని ఓదార్చాల్సింది పోయి ఇంకా రెచ్చగొడతాడావా? ఓదార్చటానికి వాడేమన్నా నా బంధువా చుట్టమా? పగోని బిడ్డే. నిజానికి ఆడి నాశనం నేను కోరుకోవాలా? రెండో పెళ్లి చేసుకోమని ఎందుకు చెప్తా ఉండానో తెలుసా? ఆ రకంగా అయినా సిరి మన ఇంట్లో ఉండిపోతాదని, మా ఇంద్రమ్మ కోరిక నెరవేరుతాదని. నా బిడ్డ జీవితం ముగ్గిపోలు చెయ్యి నీకే నువ్వు నీ కూతురు పుట్టినట్టున్నారు. లేదే, నీ అన్న కుటుంబంలో ఆనందం అనేదే లేకుండా చేయడానికే నీ బిడ్డ పుట్టినది. దానిది దిక్కుమాల జన్మ కాబట్టే దానికోసం ఇంతమంది బాధపడతా ఉంటారు. అత్తా, నా బిడ్డ గురించి తప్పుగా ఇంకొక మాట మాట్లాడినా మంచిగా ఉండదు. సంజయ్, సరే మీ ఇంటికి వస్తాది. నేను పంపిస్తాను. అట్టాని నేను నీకు మాటిస్తాను. నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నావంటే నా బిడ్డ చచ్చిపోతాను సంజయ్. నా బిడ్డ నీ మీదే ప్రాణాలు పెట్టుకుని బతుకుతా ఉన్నది. అన్యాయం చెయ్యొద్దు. అసలు ఇట్టంటే ఆలోచన నీ మనసులోకి రానియొద్దు. కంగారు పడకండి అత్తయ్య. సిరి తప్ప నా జీవితంలోకి ఇంకెవరూ రాలేరు. నిజంగానే ఆ పరిస్థితి వస్తే సిరి కంటే ముందు నేనే చచ్చిపోతాను. సిరి ఏ నా సర్వస్వం, నా ప్రాణం. నా ప్రాణాన్ని వదిలి నేను ఎలా ఉంటాను అత్తయ్య? చాలు సంజయ్, చాలు. ఈ మాట చాలు. సిరి గురించి తెలియగానే నేనే దగ్గరుండి మీ ఇంటికి తీసుకొస్తాను. ఎట్టంటే ఆలోచనలు పెట్టుకోవద్దని, సిరి మీ ఇంటికి కోడలుగా వస్తాదని నా మాటగా మీ అమ్మకి చెప్పు. ఎందుకే ఆడి జీవితంతో ఆడుకుంటా ఉండావు?
నీ కూతురికి ఎట్టాగు సంసార యోగం లేదు రాదు. ఆడికి కూడా కాపుర యోగం లేకుండా చేస్తావా ఏంది? రేయ్, మీ అత్త మాటలు నమ్మావు, నువ్వు నట్టేట్లో మునిగినట్టే. మీ అమ్మ మాటిని ఇంట్లో ఒకటి ఉండాది కదా, దాన్ని చేసుకో. బాగా ఆలోచించుకో. నేను, నా కూతురు, నా బిడ్డ బ్రతికుండగా సిరి మీ ఇంటి కోడలు కాదు. అవుతాది. ఈసారి నా బిడ్డ నా ఇంటికి పోనీకుండా ఆపితే ఊరుకునేది లేదు. ఎవరు అడ్డుపడినా సరే నా కూతురు ఆ ఇంటి కోడలుగా పంపిస్తాను. సంజు, నేనట్ట నీకు మాటిస్తా ఉన్నాను. నువ్వు ధైర్యంగా ఎండించెళ్ళు. అలాగే అత్తయ్య. అబ్బో, నువ్వు మాటిస్తే మాత్రం అయిపోతుందా ఏంది? నీకంటే ముందు మీ వదిన, అదే ఆ భవానీ, ఆ సింధుకి మాటిచ్చే ఉంటాది, నువ్వే నా కోడలివి అని. అయినా నువ్వు అనుకున్నది చేయలేవేమో గాని ఆ భవానీ అనుకుంటే అనుకున్నది అనుకున్నట్టుగా ఖచ్చితంగా చేయగలుగుతాది. అమ్మ మమకారం ముందు అత్త అభిమానం ఏమాత్రం నిలబడతాది? ఈ సంజయ్ గాడు కూడా ఇంకా 4 దినాలు చూస్తాడు. సిరి రాకపోతే దాని మెళ్ళ 3 ముళ్ళు వేస్తాడు. వయసులో ఉన్నాడు కదా. ఇంకా నీకు, నీ కూతురికి జీవితాంతం ఏడిపే మిగిలినది. మొగుడు కోసం అది, నీ బిడ్డను చూస్తూ నువ్వు, ఇద్దరు ఎదురెదురుగా కూర్చొని ఒకరికొకరు ఓదార్చుకోవాలా? దేవుడా, ఆ 2వ పెళ్ళేదో తొందరగా జరిపించేసేయ్. ఈ తల్లి కూతుళ్ళిద్దరు బాధపడతా ఉంటే అది చూసి నేను ఆనందపడాలా? ఆ నాకు సమాధానం కావాలి సంజు. చెప్పు, సింధుని పెళ్లి చేసుకుంటావా లేదా? ఆదిత్య, బండాపు. ఏమైంది రాజీ? సంజు. సంజు సంజు, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఎలా ఉన్నావురా? నువ్వేంటి ఇక్కడ? ఏం లేదులే. అవును, మీరిద్దరేంటి? మ్యారేజ్ అయింది కదరా? ఎప్పుడు? రీసెంట్ గానే. మరి మీ పేరెంట్స్ ఒప్పుకున్నారా? అడిగాను, నో అన్నారు. మేం కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండలేం కదా, అందుకే వాళ్ళు ఒప్పుకోకపోయినా మేమే పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు అవన్నీ ఎందుకు? సంజు, నువ్వు సిరి ఒకసారి మా ఇంటికి రావాలి. కష్టం రాజీ. ఏ? వాళ్ళిద్దరూ కలిసి లేరు. అసలేం జరిగింది సంజు?
పాపం వాడు మాత్రం ఏం చెప్తాడు? ప్రేమించుకున్నప్పుడు ఇద్దరు కలిసే ఉన్నారు. పెళ్ళైన తర్వాతే ఎవరికి వారుగా వేరైపోయారు. ప్రేమ రెండు మనసుల్ని కలుపుతుంది, పెళ్లి ఇద్దరు మనుషుల్ని కలుపుతుంది అంటారు. ఆ పెళ్ళే వీడి పాలిటి శాపమైంది. వాళ్ళ మనసులు కలిసే ఉన్నాయి, కానీ వాళ్లే కలిసిలేరు. అదేంటి సంజు, సిరికి నువ్వంటే ప్రాణం కదా, మరెందుకు దూరంగా ఉంటుంది? పరిస్థితుల వల్ల. ఇలా ఎంతకాలం? చూడు రాజీ, నువ్వు నా కోసం మీ వాళ్ళని కోట్ల ఆస్తిని వదులుకున్న నా దగ్గరికి వచ్చావు. ప్రేమ కోసం అందరినీ అన్నిటిని వదులుకునే ధైర్యం నీలాగా అందరికీ ఉంటుందా చెప్పు? సరేరా సంజు, వస్తాం. బాయ్ సంజు. సిరి ఎక్కడుందో తెలీదు, ఎప్పుడు వస్తుందో తెలీదు, కానీ వస్తుందంటున్నావు. ఎలా నమ్మాలి? సరే, మీ ఇంటికి వస్తాను. నేను నేను పంపిస్తాను. అట్టాని నేను నీకు మాటిస్తాను. నువ్వు నా కోసం మీ వాళ్ళని కోట్ల ఆస్తిని వదులుకున్న నా దగ్గరికి వచ్చావు. ప్రేమ కోసం అందరినీ అన్నిటిని వదులుకునే ధైర్యం నీలాగా అందరికీ ఉంటుందా చెప్పు? ఏంద్రా మావా, నిన్ను కాదని నీ మరదలు వేరే వాడిని పెళ్లి చేసుకుందంట? లవ్ అంటరా. లవ్ చేస్తే మాత్రం మీ వాళ్ళు ఎలా ఒప్పుకున్నారా? ఒప్పుకోకపోతే చస్తానని బెదిరించింది. నువ్వు కూడా బెదిరించాల్సిందిగా. ఏంటి బెదిరించేది? నాకంటే ఆడే ఎక్కువనే ఆడితో లేచిపోయింది. చేసేదేం లేక వచ్చి తాగుతున్నా. వీరు, ఒకసారి బయటకెళ్ళి చూసొద్దాం. అట్టగేనమ్మా. డాక్టర్, మీరు జాగ్రత్తగా చూసుకోండి. పద. నమస్తే మేడం, అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు. దేనికోసం మేడం? నీలాంబరి ఈడనే ఉండాలి. పోలీసులు. సునంద కూడా ఈడనే దాక్కుని ఉంటాది. సిరిని కూడా ఈడనే ఆడో దాచిపెట్టుంటారు. ఎతుకుతారని పిలిపించినాను. అలాగే మేడం. వెళ్ళిపోయారమ్మా? లేదురా, పోలీసులు పిలిపించారేంటి? పోలీసులా? నాకు ఈ పాడుబడ్డ ఇంట్లో ఉండాదేమని అనుమానంగా ఉండాది. పదండి చూద్దాం. కానిస్టేబుల్స్, అయ్యో, ఇటే వస్తున్నారు. ఇప్పుడేం చేయాలి? పదాం, లోపలికి పదాం.
ఏమైంది మేడం? ఏదైతే జరగకూడదని అనుకున్నానో అదే జరగబోతోంది. ఏమైంది? ఇంద్రాణి పోలీసులు మన బంగ్లా వైపే వస్తున్నారు. ఓ గాడ్, ఇప్పుడు ఎలా? అదే ఆలోచిస్తున్నాను. వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే సిరి ఇక్కడ ఉన్నట్టు వాళ్ళకి తెలిసిపోతుంది. నా ప్లాన్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. నేనే సిరిని కిడ్నాప్ చేశానని ఇంద్రానికి తెలిస్తే నన్ను చంపేస్తుంది. మిమ్మల్నే కాదు, మమ్మల్ని చంపేస్తుంది మేడం. అందుకే ఇలాంటి రిస్కీ కేసులు నేను ట్రీట్మెంట్ చేయనన్నాను. మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టద్దు. కాసేపు సైలెంట్ గా ఉండండి. ఎవరండి మీరు? లోపలికి ఎందుకు వచ్చారు? నువ్వెవరు? నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. నా భార్య నర్స్. ఈడేం చేస్తా ఉండవు? ఇది మా ఇల్లే. మీ ఇల్లా? ఈడింకెవరెవరుంటారు? మేమిద్దరమే ఉంటామండి. ఎందుకు అడుగుతున్నారు? ఏం లేదు, ఇంటి బయట పాతగా ఉండదు, ఇంటి లోపల ఇంత కొత్తగా ఉండదేంటా అని. అంటే అది మొన్ననే రంగులు వేయించాం, ఇంకా బయట వర్క్ కంప్లీట్ అవ్వలేదు. ఏమైంది మేడం? ఏం లేదు, నీ పెండ్లో నర్స్ అన్నావు కదా, మరి ఈ సమయంలో ఇంట్లో నిద్రపోతా ఉండదేంది? అది తనది నైట్ డ్యూటీ మేడం, అందుకే డే టైంలో తను పడుకుంటుంది. ఏ ఆసుపత్రిలో? అయితే ఈ ఇల్లు నీదేనంటావు? నా ఇల్లేనండి. అన్నా, పోదాం పదా.
మేడం వాళ్ళు కన్ఫర్మ్ గా వెళ్ళిపోయారు కదా? వెళ్ళిపోయారు మేడం. ఏం డౌట్ రాలేదుగా? అంత కరెక్ట్ గానే మేనేజ్ చేసావు కదా? కరెక్ట్గానే మేనేజ్ చేశాను మేడం. కానీ ఆవిడ చూస్తే ఎందుకో నాకు కొంచెం డౌట్గానే ఉంది. నాకు సిరి ఈడనే ఉండదని అనుమానంగా ఉండాలి. మీరంతా ఈడనే ఉండి ఆ ఇంటి మీద ఒక కన్నేసి ఉంచండి. అలాగే మేడం. మేము ఈ చుట్టుపక్కల ఎతుకుతా ఉంటాం. హ్మ్. ఏదైనా అనుమానం వస్తే వెంటనే నాకు ఫోన్ చేయండి. సరే మేడం. పోదామన్నా. ఆ ఇంద్రాణి నీలాంబరుల నుంచి తప్పించుకోవడానికి నాకు ఒక ఆయుధం దొరికింది. ఆ ఆయుధం పేరే సింధు. ముహూర్తాలు పెట్టగానే నీకు నీ కూతురికి కబురు చేస్తాను. దయచేసి మీరు మాత్రం రాకండి. వీలైతే ఆ రోజు ఈ ఊళ్ళో లేకుండా దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోండి. ఏ గొడవ లేకుండా పెళ్లి సవ్యంగా జరుగుతుంది. మీరు కాలు పెట్టారంటే అంతా నాశనమే. ఒకసారి పెళ్లిలో జరిగింది కదా, అందుకే రావద్దని మరీ మరీ చెప్తున్నాను.